శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని గమనిద్దాం. మరి తులారాశి వారికి ప్రస్తుతం ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి బుధ భగవానుడు జాతకుడి యొక్క వాక్చాతుర్యాన్ని పెంచే అవకాశం ఉంది. అదృష్టంగా మీకు ధనం లభించే అవకాశం ఉంది. అంటే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి వాడు ధనస్థానంలో సంచరిస్తున్నప్పుడు మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు ఏది చెప్పినా కూడా అది జరుగుతూ ఉంటుంది. మీరు ఏది చెప్పినా కూడా అది వినటం వారి యొక్క వంతు అవుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఈ తులారాశిలో సెలబ్రిటీ రంగం అయినటువంటి సినిమా, యూట్యూబ్, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క నటనకి, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం, అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. చాలా వరకు విదేశ అవకాశాలు కానీ, దూర ప్రాంతంలో వర్క్ చేయడానికి అవకాశాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యయాధిపతి కూడా బుధుడు అవ్వడం వల్ల వృత్తిరీత్యా కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో జాతకుడు తన నైపుణ్యాన్ని పెంచుకునే విధంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి వారి దగ్గర తనకు కావాల్సినటువంటి విద్య నేర్చుకునే విధంగా కూడా ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు ఎప్పుడూ కూడా విద్య నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. జూపిటర్ అనే గురువు ఎప్పుడు విద్య నేర్పడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అటువంటి గురు శిష్యులు సమసప్తకంలోకి రావడం జరిగింది. అంటే శిష్యుడైనటువంటి బుధుడు 2వ స్థానంలోకి ఉంటే, గురువైనటువంటి జూపిటరు 8వ స్థానంలో సంచరిస్తూ వక్రగమనం పొందడం జరుగుతుంది. అంటే వక్రగమనం పొందిన గ్రహం డబుల్ డ్యూటీ చేస్తూ ఉంటుంది అన్నమాట. తన యొక్క రాశి ఫలితాలు ఇస్తూ ఉంటుంది, గత జన్మకు సంబంధించిన ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన మరి ఈ అష్టమంలో ఉన్నటువంటి గురువు సాధారణంగా పరిశోధనా జ్ఞానాన్ని, నిగూఢంగా రహస్యంగా ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకునే విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి అష్టమంలో ఉన్నటువంటి గురువు ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడిపై దృష్టి వల్ల జాతకుడు తన టాలెంట్ని పెంచుకుంటాడు. ఒక గురువు ద్వారా కొత్త విద్యలు నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే తన యొక్క విద్యకి, నైపుణ్యానికి తగు విధంగా ఏదో ఒక అవకాశం కూడా జాతకుడికి రావడం జరుగుతుంది. ఇది ఈ పక్షంలో ఏర్పడినటువంటి గొప్ప అవకాశం అన్నమాట. ఇక ఈ పక్షంలోనే 3వ స్థానంలోకి మారినటువంటి సూర్య భగవానుడు. 3వ స్థానం అనేది జాతకుల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని, ధైర్యాన్ని చెప్తూ ఉంటుంది. 3వ స్థానం బలంగా ఉంటేనే జాతకుడు జీవితంలో నిలదొక్కుకోవడానికి తగినటువంటి ధైర్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అటువంటి రవి 3వ స్థానంలో ఉండడం వల్ల మరి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాల్లో జాతకుడు చురుగ్గా పాల్గొనడానికి, ప్రభుత్వ అధికారుల యొక్క కానీ, అలాగే సంఘంలో బాగా నేమున్నటువంటి వారు జాతకుడి యొక్క అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది. జాతకుడు ఈ సమయంలో ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నంలో తన యొక్క సర్వశక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే ఎక్కువగా ఏదన్నా కోర్టు సమస్యలున్నా, రుణాలు ఏవైనా ఉన్నా దాన్ని తీర్చే ప్రయత్నంలో ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ఇంచుమించుగా మీరు ఈ నెలలోనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడడం కానీ, కోర్టు సమస్యలు కానీ, ఉద్యోగపరమైన సమస్యలు కానీ ఉంటే వాటిని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎలాగా చాలా ధైర్యంగా, సింగిల్గా, ఎవరి సహకారం లేకుండానే మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఫర్ ది సేమ్ టైం ఈ సమయంలో జాతకుడు ఏదైనా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా, క్రీడారంగంలో ప్రవేశం కొరకు ప్రయత్నం చేస్తున్న 100% తన టాలెంట్ రుజువు చేసుకునే విధంగా సూర్యభగవాను యొక్క తృతీయ స్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంది. అలాగే చాలా వరకు జాతకుడు ఏదైనా దూర ప్రాంత ప్రయాణానికి, ఏదైనా వీసా, పాస్పోర్ట్ లాంటి ఏర్పాటు చేసుకోవడానికి కానీ, విదేశ ప్రయత్నాలకు కానీ చాలా వరకు ఈ గ్రహస్థితి అంటే రవి యొక్క స్థితి అనుకూలించే అవకాశం ఉంది. అలాగే జాతకుడికి ప్రభుత్వ సపోర్ట్ ఉండడం జరుగుతుంది. అంటే మనం విదేశం వెళ్ళాలన్నా కూడా ప్రభుత్వం సహకరించాలి. అలాగే ఏదన్నా ఒక ఉద్యోగం కావాలన్నా కూడా ఈ ప్రభుత్వ సహకారం మీకు లభించే అవకాశం ఉంది. ఒక విధంగా పెద్దవారి సహకారం లభిస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా సరే విదేశ ప్రయత్నం కావాలంటే 9వ భావం బట్టి ఉంటుంది.
అది 9వ భావం యాక్టివేట్ అవ్వాలంటే ముందుగా 3వ భావం అంటే దగ్గర ప్రయాణాలు కూడా యాక్టివేట్ అవ్వాలన్నమాట. ఈ 2 కలిసినప్పుడే మీరు జాతకుడు విదేశానికి అవకాశం రావడం జరుగుతుంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం ఈ సమయంలో సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే మీకు ఈ ఆర్థిక పర సహకారం కూడా లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే తులారాశి వారు తమ యొక్క టాలెంట్ రుజువు చేసుకునే విధంగా, ఇంకా ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. 2024వ సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది. మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది. మరి 2024 న్యూమరాలజీ ప్రకారం 8వ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది. ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం, నష్టపోవడం జరిగింది. రాబోయే 2025వ సంవత్సరం మొత్తం టోటల్గా 9 రావడం వలన గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది. సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట. మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం 2025 కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయిన వారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి 10 పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది. మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి, గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి, కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు 2 అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరిలో ఇవ్వడం జరిగింది. అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ 28వ తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి. ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని విధి విధానంగా పూజించి అభిషేకించి శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడిని కూడా ఏదో విధంగా మీకు అర్హత, ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారులకి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి. ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు. ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా ఎన్వి గిన్వి తినకూడదు అన్నది అర్థమై ఉంటుంది. అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫ్రూట్స్, అలాగే ఏదో జావ లాంటివి తాగడం, ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం, మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచారులుగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి. ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి. అంటే కొంత పర్వాలేదు కానీ ఎన్వి మందు కింద అలాంటివి తాగకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది 29వ తారీఖు. కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే 28, 29 ఈ 2 రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి, శివుడికి, భగవంతునికి అర్పించి వీలైతే ఆ 2 రోజులు చాలా నిడారంభరంగా వేరే పని లేకపోయినా పడదు కానీ అది చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం. 2029లో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.